ఒక అడవిలో సింహం, చిరుతపులి ఉండేవి. సింహం సింహానికి బాగా వయసు పెరిగిన కారణంగా వేగంగా పరిగెత్తలేకపోయేది. దానితో తనకి వేటాడడం కష్టమయ్యేది. చిరుతపులి బలంగా ఉండేది. అయినా అది సింహాన్ని చూసి భయపడేది. సింహంతో స్నేహం చేసేది. ఎందుకంటే సింహం మృగరాజు కదా! సింహంతో స్నేహంగా ఉంటే ఆపదలు రావని చిరుతపులి ఆలోచన. వాటికి చాలా రోజుల పాటు ఆహారం దొరకలేదు. రెండూ ఆకలితో అల్లల్లాడిపోయాయి. ఒకరోజు అవి అడవిలో ఆకులు, అలములు వేస్తున్న జింకపిల్లను చూశాయి. నేను జింకపిల్లను గట్టిగా పట్టుకుంటాను. మీరు దూరంగా ఉండి జింకపిల్ల పారిపోకుండా చూడండి అని సింహంతో చెప్పింది చిరుతపులి. చిరుత జింకపిల్లని పట్టుకుని చంపేసింది. జింకపిల్ల మరీ చిన్నది. ఒక్కరికి మాత్రమే సరిపోయేటట్లు ఉంది. కానీ చిరుతపులి, సింహం రెండూ ఆకలిగా ఉన్నాయి. అక్కడ మొదలైంది వాదన. జింకపిల్లను నేనే చంపాను కాబట్టి నేనే తింటాను అంది చిరుత. నేనే మృగరాజును కాబట్టి నేను తినాలి. నువ్వు ఎలాగో బాగా పరిగెత్తగలవు కాబట్టి మరో జంతువును వేటాడి తిను అని గర్జించింది సింహం. వాటి మధ్య మాటా పెరిగింది. గర్జిస్తూ పంజాలు విసురుతూ రెండూ గట్టిగా పోట్లాడసాగాయి. పొదల చాటున ఉన్న ఒక నక్క ఈ దృశ్యాన్ని చూసింది. వెంటనే దానికో ఉపాయం వచ్చింది. అక్కడే దాక్కుని అవకాశం కోసం ఎదురు చూడసాగింది. సింహం, చిరుతపులి పోట్లాడి అలసిపోయి కదల్లేక అక్కడే పడిపోయాయి. నక్క అదే మంచి అదును అనుకుని పొదల చాటు నుంచి వచ్చి జింకపిల్లను లాక్కుని పోయింది. సింహం, చిరుతపులి రెండూ కూడా చూస్తూ లేవలేకపోయాయి. ఆ తర్వాత ఎప్పటికో ఓపిక తెచ్చుకొని లేచి, అనవసరంగా పోట్లాడుకుని జింకను పోగొట్టుకున్నాం. మనం కలిసి ఉండకపోతే భవిష్యత్తులో ఇలాగే జరుగుతుంది. కొంత నష్టం జరిగినా మనం కలిసే ఉండాలి. పోట్లాడుకుంటూ ఉంటే ఇలాగే నష్టపోతాం. కలిసి ఉంటే సుఖపడతాం. ఇంకెప్పుడు పోట్లాడుకోవద్దు అని అనుకున్నాయి.